పనికొస్తుంది. కాబట్టి ఇట్లా చెయ్యలేనటువంటి వాళ్లకు ఆ సూత మహర్షి చెప్తున్నాడు, అయ్యా ఇలా పరమేశ్వరుడికి 2 రూపాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి సాకార సగుణ రూపం, రెండవది లింగాకారంలో అవ్యక్త రూపం. ఇంకా ఏ దేవుడికి అలా లేవు కదా. ఇవి 2, ఒకటి లింగ రూపంలో ఉండేటటువంటిది, ఒకటి సాకార సగుణం. ఆయనకు 2 పూజలు జరుగుతాయి. అంటే మూర్తి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, తర్వాత లింగ పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి లింగ పూజ చెయ్యాలి. ఎలాగా అంటే ఆ శివలింగము మనం అంటుంటాం కదా, అంటే ఈ నర్మదా నదిలో ఉండేటటువంటి రాళ్ళన్నీ కూడా శివలింగములే. ఏమి ముక్తిధామ్ అని అక్కడ నేపాల్లో ఒకటి ఉంటుంది. ఆ ధామ్లో ఉండేటటువంటి రాళ్ళన్నీ, గండకీ నదిలో ఉండేటటువంటి రాళ్ళన్నీ మరి శాలిగ్రామాలే చెప్తుంటారు పెద్దలు. వాటికి శాలిగ్రామాన్ని ప్రత్యేకంగా పూజ చేయాల్సిన అవసరం లేదు. ఏ రాయి తెచ్చుకున్నా శాలిగ్రామమే, దానికి పూజ చేయొచ్చు. అట్లాగే నర్మదా నదిలో ఉండేటటువంటి ఏ రాయి అయినా సరే పరమశివ స్వరూపమే. అందుకే ఎన్నో రకాలుగా ఉంటాయి శివలింగాలు, ఒకే రకంగా ఉండవు. ఇక్కడ బాబుల్నాథ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. మేము మొన్న వెళ్ళాం, ఒకటో అమావాస్య రోజు వెళ్ళాం. కాబట్టి అద్భుతంగా లోపల అంతా కూడా బంగారు తాపడం చేసినట్టున్నారు గోపురానికి, అద్భుతంగా ఉంది. కాబట్టి ఇట్లా ఆ పరమశివుడికి ఏమిటి, జలం అభిషేకం చేస్తే చాలు. ఇట్లా అయితే దాన్ని కూడా పూజ చేయడానికి ఎలా చేయాలో చెప్తున్నారు. మూర్తి యందు భగవంతుని ఆవాహనం చెయ్యాల. ఆ తర్వాత ఈ సంసారాన్ని దాటడానికి భగవంతుణ్ణి అర్చించాల. ఇంకా మరొక మాట ఏం చెప్తున్నారంటే, వంచన లేకుండా సంపాదించినటువంటి ద్రవ్యంతో పరమశివుడికి పూజ చేయాలా. అర్థమైందా? మనం డబ్బు సంపాదించడానికి ఎన్నో దారులు దొక్కుతాం కదా. ఎలాగైతే నేను డబ్బు సంపాదిస్తే చాలు అనుకుంటారు కదా అందరూ. అట్లా కాకుండా వంచన అంటే ఇతరులను మోసం చేయకుండా డబ్బును సంపాదించాల. వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు మోసం చేస్తారా లేదా అంటే అందరు కాదు, దాంట్లో కూడా 10% లాభం తీసుకొని చేయమని చెప్పింది, కానీ వీడికి 50% కావాల్సి వచ్చాయి. అట్లా వంచన అంటే మోసం చేయకుండా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బుతో వాడు శివ పూజ చేస్తే శివుడికి ఇష్టం. అంతేగాని మోసం చేసి ఇతరులను వంచన చేసి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి నేను దేవుడికి ఇస్తున్నా అంటే వాడికి మోక్షం వస్తుందా? చాలామంది ఏదో రకంగా డబ్బులు సంపాదిస్తారు. అంటే ఉద్యోగాలు సద్యోగాలు చేసేవాళ్ళు పర్వాలేదు, కానీ దాంట్లో కూడా ఈ లంచాలు మించాలు తీసుకునే వాళ్ళు ఉన్నా కొంతమంది. అట్లా లంచాలు తీసుకొని వాడు డబ్బు సంపాదిస్తే వాడికి మోక్షం రాదు.
ఏమి శివుడు పరమశివుడు సంతోషపడాడు. అందుకే ధర్మయుక్తంగా ధనాన్ని సంపాదించాలి. అందుకే ధర్మం మొట్టమొదటి పెట్టాడు, అర్ధకామాలు మధ్యలో పెట్టాడు. కాబట్టి వంచన లేకుండా వాడు ధనాన్ని సంపాదించాలి. దాంతో వాడి యొక్క జీవనం గడుపుకుంటూ పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. శక్తిని మించి వ్యయం చెయ్యకూడదు. ఇది అందరికీ, కేవలం భక్తులకనే కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. మనకు 10 రూపాయలు వస్తే నువ్వు 20 రూపాయలు ఖర్చు చేస్తే ఏమి ఇక నీకు ఎట్లా జరుగుతుందో చెప్పండి. అప్పుడు ఏం చేస్తావు? వంచన చేసో, ఇతరులను మోసం చేసో, ఇంకేదో అన్నానో నువ్వు డబ్బు సంపాదించాలనిపిస్తుంది. లేదా దొంగతనం చేసో, ఇంకేదో ఒక రకంగా. అట్లా కాకుండా మనకు 10 పైసలు వస్తే 5 పైసలు ఖర్చు పెట్టాల. శక్తికి మించి వ్యయం చేయకూడదు. ఆ సర్వాంతర్యామి అయినటువంటి మహాదేవుణ్ణి నిర్మలమైనటువంటి మనస్సుతో భజించాల, సేవించాల. నువ్వు నీళ్లు పోస్తున్నావంటే అది కూడా నిర్మలమైన మనస్సుతో భగవంతుడికి అభిషేకం చెయ్యాల. ఏమి కాబట్టి కామక్రోధ లోభాలు పెట్టుకొని, ఈర్ష్యాసూయ ద్వేషాలు పెట్టుకొని తారకేశ్వర స్వామికి నువ్వు ఎంత అభిషేకం చేసినా ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదని చెప్తున్నాడు. మోసం చేసిన డబ్బుతో దానాలు ధర్మాలు చేయడం కూడా వ్యర్థమే. వాడు అందుకే కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, ఓ 1000 రూపాయలు 2000 ఏదో దేవాలయానికో ఎక్కడో ఇచ్చినానని ఇంత పెద్ద పేరు వేసుకుంటాడు. అది కూడా పనికిరాదు. ఏమి ధర్మం దానం అనేటటువంటిది వాడు గుప్తంగా చెయ్యాలి. కాబట్టి మనోనైర్మల్యం ఉండాలి, నిర్మలమైనటువంటి మనస్సు చెయ్యాలి. తర్వాత దృఢమైనటువంటి భక్తి ఉండాలి. భక్తి వచ్చిపోయే భక్తి ఉండకూడదు. ఏమి గాలికి పోయే భక్తి ఉంటే ఏం ప్రయోజనం? చాలామంది గాలికి కొడుకుపోతూ ఉంటారు. ఈ తూర్పార పడుతుంటారే, తెలుసా మీకు? తెలీదు. వడ్లు పూర్వము దంపేవా, అవి కోసి వరి కోసిన తర్వాత అది వేసి ఎడ్లతో దొక్కిచ్చేవాళ్ళు, లేదా ఇట్లా కొట్టేవాళ్ళు. ఏమి కొట్టిన తర్వాత దాంట్లో తప్పలు మంచి వడ్లు అన్నీ కలిసిపోయేవి. మరి తప్పలు పోవాలంటే ఆ గాలికి ఇట్లా పట్టేవాళ్ళు పైకి, మంచివేమో అక్కడ పడేవి, ఈ తప్పలేమో దూరంగా పడేవి. దాన్ని తూర్పార పట్టడం అంటారు. ఏమి ఇక కొంతమందిని దాంట్లో మరొక మాట కూడా చెప్తారు, వాళ్ళని తూర్పార పట్టాడురా అంటే బాగా తిట్టాడని అర్థం. అట్లా కాబట్టి అట్లా దృఢమైనటువంటి భక్తి గట్టిగా ఉండాలి. ఏమి కాబట్టి భక్తి ప్రధానంగా చేయాలి. శాండిల్య మహర్షి భక్తిని గురించి నిర్వచనం చెప్తూ పరానురాగ మే భగవంతుని యందు శ్రేష్టమైనటువంటి అనురాగం ఉండడమే భక్తి అని చెప్పాడు. ఏమి కాబట్టి శక్తి ఉంటే ఇంకా పరమశివునికి మండపం కట్టించాల. ఏమి వాళ్ళకు మంచి ధనం సంపద, మళ్ళీ వంచనతో కాదు సుమా. ఏమి తర్వాత గోపురాలు కట్టించాల, తీర్థాలు ఏర్పాటు చేయాల, కోనేరులు ఏర్పాటు చేయాల, మఠం ఏర్పాటు చేయాల, క్షేత్రం ఏర్పాటు చేయాల, ఇంకా రథోత్సవాలు చేయించాల.
రథాలు ఉంటాయి పూర్వం, అందుకే రథాలు అవి ఏర్పాటు చేసేవాళ్ళు. స్వామివారిని దాని మీద పైన ఆ రథం మీద పెట్టి ఊరేగించేవాళ్ళు. తర్వాత ఉత్సవంలో అటువంటి పనులు చేయాల. భగవంతుడికి వస్త్రాలు సమర్పించాల, భగవంతుడికి గంధం సమర్పించాల, మాల్యములు పెద్ద పెద్ద మాలలు, మంచి మంచి మాలలు. ఈ బంతి పువ్వులు పనికిరావు. ఏమి ఏ దేవుడికి బంతి పూల మాల వేయకూడదు, అర్థమైందా? ఏదో అలంకారానికి వేసుకోవచ్చు, కానీ చామంతి, మల్లె, మొల్ల ఇటువంటివి వాడాల. తర్వాత ధూపం, భగవంతుడికి ధూపం సమర్పించాల. దీపం, అందుకే కార్తీక మాసంలో దీపాలు పరమశివుడికి సమర్పిస్తారు, వెలిగిస్తారు. ఆయనే ఆ దీపస్వరూపంలోనే పరమేశ్వరుడు ఉన్నాడని ఆరాధిస్తారు. అది కూడా అంటే ఇప్పుడు కాలం కాదు, కానీ పూర్వకాలంలో మంచి నువ్వుల నూనె. ఏమి ఇప్పుడు అంతా కల్తే కదా, ఎక్కడ అట్లా సంపాదించేది కూడా మోసమే. వాడు నువ్వుల నూనె అని ఇస్తాడు, కానీ దాంట్లో నువ్వుల నూనె ఏదో నూనె ఉంటుంది. మనం ఏం చేస్తాం, మనకు అంతకంటే గతి లేదు. మరి నెయ్యితో తయారు చేసిన ఒత్తులతో తయారు చేసిన దీపం వెలిగించాల. ఏమి లేదు, నువ్వుల నూనె అట్లా. కాబట్టి ఆముదం అన్నిటికంటే శ్రేష్టమైంది ఆముదం దీపం. ఏమి కాబట్టి ఇట్లా ఆముదంతో కూడినటువంటిది కూడా భగవంతుడికి దీపం ఉంటుంది. ఇంకా నైవేద్యం ఎన్నో రకాలైనటువంటి మనం ఎట్లాగూ చేసుకుంటాం, భగవంతుడికి ముందు సమర్పించి మనము ప్రసాదంగా స్వీకరించాల. ఛత్రం, భగవంతుడికి ఏమిటి, గొడుగు, మంచి గొడుగులు ఏర్పాటు చేయాల. ఇక్కడ మన తిరుపతిలో గొడుగులు పడతారు కదా భగవంతుడికి. ఏమి అట్లా. అంతేకాదు చామరములు, చామరం అంటే వింజామరలు, ఇట్లా విసిరేవి ఉంటాయి. చమరీ మృగం యొక్క వెంట్రుకలు ఉంటాయి, వాటితో తయారు చేస్తారు. అవి శ్రేష్టం. ఏమి వింజామరలు. తర్వాత ప్రదక్షిణ చేయాల. ఇట్లా గుడి ఉన్నదనుకో, గుడి చుట్టూ తిరగాల. గుడి లోపల ప్రదక్షిణ పనికిరాదు, కాబట్టి ప్రదక్షిణ నమస్కారం చేయాల. అవన్నీ అయిన తర్వాత తన శక్తి మేరకు జపం చేయాల. ఏం చేయాల? జపం. భగవంతుడి గురువు గారి ముఖత మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని జపం చేయాలి. ఎంత లాస్ట్లో జపం చేస్తే అంత మంచిది. ఆవాహన, విసర్జన పర్యంతం ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చెయ్యాలి, భగవంతుని యందు అనురాగంతో చెయ్యాలి. ఇట్లా ఏ మహాత్ములైతే శివుణ్ణి పూజిస్తారో, అర్చిస్తారో వాళ్ళు తరిస్తారు. అందుకే పరమశివుని యొక్క పూజ అంటే మామూలుగా విష్ణుమూర్తి పూజ అవి అన్నీ చేస్తారు, కానీ చాలామంది సాధువులు పరమేశ్వరుని పూజనే చేస్తారు. ఇట్లా విన్నటువంటి ఆ మునులు, సూత మహర్షి చెప్పగా విన్నటువంటి మునులు మళ్ళీ ఇలా అడిగారు, ఓ సూత మహర్షి, మరి సర్వదేవతా స్వరూపమైనటువంటి భగవంతుడు మరి లింగంలో ఎలా ఆయన ప్రవేశించాడు, లింగాన్ని ఎందుకు పూజించాల? ఏమి అందరికీ మూర్తులే కదా ఉంటాయి, మరి పరమశివుడికి లింగం ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు ఎలా పూజించాలి, మరి ఎలా వచ్చింది అంటే అప్పుడు సూత మహర్షి చెప్తున్నాడు శౌనకాది మహర్షులకి,
అయ్యా, మీరు చాలా గొప్ప ప్రశ్న వేశారు. ఈ ప్రపంచంలో అందరికీ ఎవరికీ తెలియదు అసలు శివుడు లింగ రూపంలో ఎందుకు పూజింపబడతాడు అనేటటువంటిది. ఏదో అందరు పూజిస్తున్నారు కాబట్టి మనము కూడా పూజిస్తున్నాము, అంతే కదా. అట్లా కాబట్టి ఋషులారా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా చాలా ఉత్తమమైనటువంటిది. అయితే ఈ లింగము యొక్క మహత్వము చెప్పడానికి నేను సమర్థుణ్ణి గాను, స్వయంగా మహేశ్వరుడే చెప్పాలా ఏమి లేదు అంటే వ్యాస భగవానుడికి సగం తెలుసు. ఆయన చెప్పగా విన్నటువంటిది ఏ కొద్దిగా అయినా ఉంటే ఏదో నాకు అయితే 25 భాగం కూడా తెలీదు, చెప్తా అయితే అని చెప్తున్నాడు మహాత్మ్యం. కాబట్టి ఆ శివునిచే చెప్పబడినటువంటి ఇది గురుముఖంగా నేను విన్నాను కాబట్టి మీకు కూడా చెప్తానయ్యా, వినండి అన్నాడు. అది మనం నోటికొచ్చినట్టు మరి మన మనస్సులో వచ్చినట్టు ఏదంటే అది చెప్పకూడదు. ఉపన్యాసకులు కూడా ఏదంటే అది చెప్పకూడదు. ఏది చెప్పాలా? గురుముఖత విన్నటువంటి దాన్ని చెప్పాల, అది ప్రమాణం. అంతేగాని ఇది ఇట్లా కూడా ఉండొచ్చు, అది అట్లా కూడా ఉండొచ్చు, ఇది ఇలా కూడా చేయొచ్చు అంటే శాస్త్ర పద్ధతి మన బుద్ధికి తోచినట్టు ఉండదు. శాస్త్రంలో చెప్పిందే మనం చెయ్యాలన్నమాట. కాబట్టి చెప్తున్నాడు ఆయన, ఈ పరమశివుడు పరబ్రహ్మస్వరూపుడు, ఆయన నిష్కలుడు. నిష్కలుడు అంటే ఏ మాలిన్యము లేనటువంటి వాడు. నిరాకారుడు, ఏ ఆకారము లేనటువంటి వాడు. ఇప్పుడు ఆకారం లేదు అన్నాము, మీరు ఆలోచించవచ్చు, ఆకారం ఉంది కదా. రాముడు ఎలా ఉంటాడు? కోదండం పట్టుకొని ఉంటాడు. కృష్ణుడు ఎలా ఉంటాడు? పిల్లను గురవి పట్టుకొని ఉంటారు. అమ్మవారు ఎలా ఉంటారు? ఇక్షు దండం పట్టుకొని అమ్మవారు ఉంటారు, లలిత అమ్మవారు. ఏమి లేదు, మనం మామూలుగా చెప్పుకుంటే ఇగో పలాని రాజుగారు ఎలా ఉంటారు, లేదా పలాని లింగన్న ఎలా ఉంటాడు, పలాని మల్లన్న ఎలా ఉంటాడు, అరే ఇలా ఉంటాడు, నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, 6 అడుగులు ఎత్తు ఉంటాడు. ఇవన్నీ ఆకారాలే కదా, అవునా? అయితే లింగన్న 6 అడుగులు ఉండేవాడా, ఒక 90 కేజీలు ఉండేవాడా అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆయన పుట్టినప్పుడు ఆ పేరు పెట్టారు కదా. అసలు పేరు ఎవరికన్నా తెలుసా? ఎవరికి పెట్టారు? ఈ శరీరానికి పెట్టి అంటే అది కాదట. దాంట్లో ఏం చెప్పారంటే అసలు లోపల ఉండేటటువంటి పరతత్వానికి ఆయనకి ఏ ఆకారము లేదు, అది నిరాకారం, దానికి ఏ నామము లేదు. ఏమైనా నామాలు ఉన్నాయా? దానికి ఏ నామము లేదు. ఏదో మనకు తెలియడం కోసం మనం పేరు పెట్టుకున్నాం అంతే, అవునా? ఇంకేమన్నా ఉన్నదా? కాబట్టి ఎక్కడా కూడా భగవంతుడికి ఒక నామం, ఒక రూపం అనేది లేదు. కాబట్టి ఆయన ఏమిటి? నిరాకారుడు. తర్వాత మరి పరమశివుని యొక్క రూపం, మనం శివుని యొక్క రూపం చూస్తే ఉన్నాయి కదా ఆకారం, ఆయన రూపం ఇలా ఉంటుంది అని. అయితే ఆయన సాకారుడు కూడా, నిరాకారుడు సాకారుడు. అయితే సాకారమూర్తి యందు ఆరాధింపబడుతూ ఉన్నాడు. ఆయనే ఒక సమయంలో ఆయన ఏం చేశాడంటే
ఆ లింగ రూపంలో ఉండేటటువంటి దానికి పూజ లేదు, బ్రహ్మస్వరూపులు కారు జీవులే. ఆ విధంగా శంకరుని యొక్క బ్రహ్మత్వాన్ని పొందారు. వేదాంత సారమైనటువంటి ఉపనిషత్సారంగా ఆయనకు ఏమిటయ్యా రూపము ఆకారము చెప్పబడేది అంటే ఓంకారం. ఏంటి? ఓం అన్నారనుకోండి, శబ్దం వినబడుతుంది, కానీ దానికి ఏమన్నా ఆకారం ఉన్నదా? ఏమి లేదు. మనం ఏదో ఆకారం ఇట్లా రాస్తున్నాం, కానీ ఆకారం అది అక్షర రూపంలో ఏదో రాస్తున్నాం. కాబట్టి ఆయనకు పరమార్థమే నిరాకారం అది. అట్లా అయితే సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగాడు, అయ్యా ఎలాగ మరి పరమేశ్వరుని యొక్క స్వరూపం తెలుసుకోవాలంటే, అంటే అది చాలా రహస్యమైనదయ్యా. మా గురువుగారు ఆ సనత్కుమారుని దగ్గర శిష్యరికం చేశాడు కాబట్టి, నేను మా గురువుగారి దగ్గర ఉన్నాను కాబట్టి మా గురువుగారు చెప్పింది నేను నీకు చెప్తాను అన్నాడు. నాకు ఇంతవరకు తెలియదు. అంటే శివపురాణం చదివాం, కానీ ఇంత ప్రకృష్టంగా చదివినట్టు నాకు ఈ వ్యాస భగవానుడికి సనత్కుమారుడు గురువుగారు అని నాకు తెలీదు. ఇది చదివిన అంటే ఇది చదివినాం కానీ ఎప్పుడో, కానీ ఇంత ప్రకృష్టంగా ఎప్పుడన్నా మీరు విన్నారా వ్యాస భగవానుడికి ఎవరు గురువు అంటే? అది చూడండి, కొన్ని సందర్భాలు అట్లా తెలిసి వస్తాయి మనకు. సనత్కుమారుడు అంటే నారదుని వల్ల విన్నాడు, భాగవతంలో ఉంది. కానీ ఇక్కడ సనత్కుమారుడు మరి నారదుడికి వ్యాస భగవానునికి ఉపదేశం చేశాడు. కాబట్టి అట్లా కాబట్టి ఏం చెప్తున్నాడు, ఆ గురువుగారి వల్ల విన్నాను కాబట్టి నాకు అది నేను చెప్తున్నాను. నేను అయ్యా మున్లారా మరొక్క రహస్యం చెప్తా వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా పుట్టినప్పుడు సగుణ స్వరూపులే, సాకారులే. శివుడొక్కడే లింగ రూపంలో అవ్యక్తంగా మూర్తి ఉంటాడు. ఆయనకు మూర్తి ఉంటుంది, అమూర్తి ఉంటుంది. పూర్వకల్ప ప్రయాంత కాలాల్లో మహాత్ములైనటువంటి వాళ్ళు పరస్పరం ఒకసారి ఏమొచ్చిందంటే బ్రహ్మదేవుడికి మరి విష్ణుదేవుడికి నేను గొప్పవాణ్ణి అంటే నేను గొప్పవాణ్ణి అనేటటువంటి మాట మీద మాట ఇట్లా వచ్చిందంట. నేను దీని గురించి మొట్టమొదటి దాంట్లోనే చెప్పిన, మొట్టమొదటి 2వ ఉపన్యాసంలో ఏంటి అవన్నీ కూడా అరే అంత శివుడు, అంత బ్రహ్మదేవుడు, మరి అంత విష్ణుదేవుడు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని తగు పెట్టుకున్నారా? కాదయ్యా, మీకు అప్పుడే చెప్పాను. ఇది వ్యావహారికమైనటువంటి సత్తాలో కొన్ని ఉంటాయి, వాటిని మీరు భేదంగా అనుకోవద్దు. అందువల్ల బ్రహ్మదేవుడికి మరి విష్ణుదేవుడికి పరస్పరము నేను గొప్ప అంటే నేను గొప్ప అని మాటలు వచ్చాయట. ఇట్లా అట్లా వస్తూ ఏమైనాయంటే అది పంతానికి వెళ్ళిపోతాయి కదా. నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే కరెక్ట్, ఇట్లా పందా ఒకరు ఇట్లా వెళ్ళిపోతాయి. వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క నిజస్వరూపాన్ని కూడా మర్చిపోయి అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసర్లు ప్రభుత్వోద్యోగులు ఈ అధికారం నాకున్నది అంటే మరొకరికి ఈ అధికారం నాకున్నది అట్లా వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా. పెట్టుకొని
వాళ్ళకు నిర్ణయం కాకపోతే కోర్టుకు వెళ్ళిపోతారు. కోర్టు వాడు చెప్పాలా ఇది నువ్వు చేయాలనా చేయకూడదా ఏమి అట్లా ఉంటాయి. కాబట్టి ఇది కూడా అట్లా వాళ్ళకి ఇద్దరికి తగువులు వచ్చినాయి. తగువు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరికీ కలిగినటువంటిది అహంకారం వల్ల అటువంటి భావాలు వచ్చినాయట. ఏమి కదా, అంతే కదా, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేనంటే నేను అంటే అహంకారం వల్ల వచ్చినాయి. పూర్వం సనత్ కుమారుడు నందికేశ్వరుణ్ణి మరి అలా అడిగాడు. అప్పుడు విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలైనటువంటి కొంతమంది పితామహుడు అంటే బ్రహ్మదేవుడు యాదృచ్ఛికంగా ఆ విష్ణువును చూచి ఇలా అన్నట్ట, నువ్వెవరు అని అంటే ఆయన అన్నట, నేను ఈ లోకానికి ప్రభువుని అన్నాడు. నువ్వు కాదు నేను అన్నాడు ఆయన. అట్లా అప్పుడు మరొక నేను ఈ లోకం చేత గౌరవింపబడేటటువంటి వాడిని నేను అన్న. ఇద్దరికి మాట మంతి పెరిగింది. పెరిగేసరికి ఏమైందంటే వాళ్ళు ఇక ఎవరు గొప్ప తేల్చుకుందాం అనుకున్నారంట. తేల్చుకుందామంటే అప్పుడు ఇక యుద్ధం ప్రారంభమైపోయింది. ఎట్లా తేల్చుకోవాలా, యుద్ధం చేశారు. అప్పుడు పోరు భీకరంగా జరుగుతున్నది. అప్పుడు విష్ణుదేవుడు కొద్దిగా కోపం పెరిగిపోయి మహేశ్వరాస్త్రాన్ని సంధించాట. ఎవరి మీద? బ్రహ్మదేవుని మీద. మహేశ్వరాస్త్రం అది ప్రళయకాలజనితంగా అస్త్రం అది. అందుకని అన్నిటికంటే గొప్ప అస్త్రము మహాభారతంలో చెప్పబడింది పాశుపతాస్త్రం. మన దానివల్లనే కదా పాపం వంశం అంతా కూడా. కాబట్టి మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆయనకు కోపం వచ్చేసేసి ఆయన ఏం చేశాడంటే పాశుపతాస్త్రాన్ని స్మరించాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ప్రోక్షించాడు, శిఖాబంధనం చేశాడు, ముడి వేశాడు. ఆగ్రహంతో ఆ కమండలం తీసుకున్నాడు, జలంతో మంత్రించి ఇట్లా వేశాడు. ఇక రెండు అస్త్రాలు, అది ఇటు వస్తున్నది, ఇది ఇటు వస్తున్నది. ప్రళయం వచ్చేస్తుందేమో. ఇప్పుడు అశ్వత్థామ తర్వాత అర్జునుడు వేసినటువంటి అస్త్రాలు కూడా అంతే కదా, పాతపశాస్త్రాలు. అందుకే నారద మహర్షి మధ్యలోకి వచ్చి వాటిని ఆపించి అప్పుడు శాంతింపజేశాడు. వ్యాస భగవానుడు వచ్చి చెప్పాడు అశ్వత్థామకు, ఒరే ఈ అస్త్రం నువ్వు వెయ్యకురా అంటే వినలేవాడు. అట్లా ఇక్కడ పాశుపతాస్త్రాన్ని వేశాడు. అది ఒకరికి అవి రెండూ వస్తున్నాయి. ఇక వచ్చేసరికి ఏం చేయాలి, అసలు లోకాలన్నీ మాడిపోతాయి వాటి యొక్క ప్రభావం చేత. అందుకని పరమశివుడు ఇది గమనించి మధ్యలో పెద్ద శివలింగం అయిపోయి ఉన్నాడు. అది అటు రాకుండా ఇది ఇటు రాకుండా. అది బంగారు ఛాయతో ఉందట. ఎంత ఎత్తు ఉన్నదంటే ఎవరికి అందుబట్టకుండా ఉన్నది. కింద కూడా ఎంత లోపలికి ఉన్నదంటే ఎవరికి తెలియకుండా ఉంది. అయితే వీళ్ళిద్దరికీ ఇక అర్థం కాలే. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈ సంక్షోభాన్ని నివర్తించడం కోసం పరమేశ్వరుడు ఇలా అయిపోయాడు. వాళ్ళకు తెలియదు ఈ విషయం. అయితే ఇదేంటి అసలు, దీన్ని మధ్యలో వచ్చినటువంటిది ఇదేమిటి అని కనుక్కుందాం అనుకున్నారంట. వాళ్ళిద్దరిలో రాజీ కుదిరింది. అప్పుడు హంసవాహనం కదా బ్రహ్మదేవుడికి, అందుకని నేను పైకి పోతా పరమేశ్వరుని అసలు
ఈ లింగం ఏమిటో కనుక్కొని వస్తా అని ఈ విష్ణుమూర్తి ఏమో కిందికి వెళ్ళాడు. కిందికి వరాహ రూపం ధరించి కిందికి వెళ్ళాడు. ఎంత వెళ్ళినా అది దొరకలేదట దాని యొక్క మొదలు. ఏమి తిరిగి వచ్చాడు. ఎక్కడైతే ఇంతకుముందు ఉన్నారో విష్ణుమూర్తి సత్యంతో, అయ్యా నాకు తెలియలేదు ఇదేంటో అని వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఇంకా బ్రహ్మదేవుడు అప్పటికి రాలే. పైకి పోయాడు ఆయన హంస మీద ఎక్కి. ఇట్లా పోతూ 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 ఉంటే ఒక కేతకీ పుష్పం, అది కనిపించింది. కేతకీ పుష్పం కనిపించేటప్పటికీ బ్రహ్మదేవుడు అడిగాడు, అయ్యా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం లేదు, నాకు తెలియదయ్యా, నేను ఎప్పుడో ఎక్కడి నుంచో వస్తున్నా, ఎన్నో సంవత్సరాలు అయింది కింద పడుతూ ఉన్నా, ఇంకా నాకు కింద పడడం రాలే, మధ్యలో ఉంది కదా అది అని చెప్పాడు. అయితే నువ్వు ఒక పని చెయ్యి అన్నాడు. ఏంటి? బ్రహ్మదేవుడు అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు పైనుంచి పడుతూ ఉన్నావు కదా, ఈ అగ్నిస్తంభాన్ని చూసావు కదా బంగారు ఛాయతో ఉండేది, నేను ఆ పైన ఈయన పైకి పోతూ ఉన్నాడు, ఈయనకు కూడా దొరకలే, ఎంతో కాలం అయిపోయింది. ఈ కేతకి పుష్పం పడుతూ ఉంటే నువ్వు ఏం చెప్తావంటే, నేను పైకి ఈ బ్రహ్మదేవుడు ఈ శివలింగం యొక్క అంతం చిట్ట చివర చూసి వచ్చినాడు అని నాకు సాక్ష్యం చెప్పాలా అని కేతకీ పుష్పాన్ని కోరాడు. కోరితే అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చేసినారు కిందికి, ఎక్కడైతే విష్ణుమూర్తి ఉన్నాడో అక్కడికి. అప్పుడు ఇక విష్ణుమూర్తి దగ్గర నేను తక్కువ అయిపోతా అని అనుకోకుండా, ఇగో నాకు సాక్ష్యం కూడా ఉన్నాడు, నేను పైకి వెళ్ళి ఆయన చూసి వచ్చిన అంతం దాకా అని ఈయన అన్నాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, నేను కిందికి వరాహ రూపంలో వెళ్ళానయ్యా, ఎంత వెళ్ళినా నాకేం అంతు చిక్కలేదు అని చెప్పాడు. ఇట్లా అయ్యేసరికి వాళ్ళు సత్యం చెప్పాడు విష్ణుమూర్తి, అబద్ధం చెప్పాడు బ్రహ్మదేవుడు. ఈ విషయం పరమశివుడికి తెలిసింది. అరే నా యొక్క స్వరూపము ఎవరికి అంతుపట్టంది, ఈ బ్రహ్మ ఇట్లా తెలుసుకున్నాడు ఇక అని చెప్పేసి అనుకొని, అప్పుడు ఆకాశంలో ఆయనకు బ్రహ్మదేవునికి ఈ శివలింగంలో కనిపించాడు. కనిపించి నువ్వు ఇట్లా అబద్ధం చెప్తావా అని చెప్పేసేసి ఆయన ఆద్యంతములు లేనటువంటి వాడిని, విరాట్ స్వరూపం గలటువంటి వాడిని అని చెప్పి నన్ను అంటారు, నేను అటువంటి వాడినే, కాబట్టి నువ్వు ఇట్లా అబద్ధం చెప్పావు అని చెప్పేసేసి ఆయన ఒక అతని పేరు ఏంటంటే భైరవుణ్ణి సృష్టించాడు. ఎవరు? భైరవుణ్ణి. కాలభైరవుడు అంటుంటారు కదా మన వాళ్ళంతా కూడా భగవంతుని. ఇప్పుడు అందుకే పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవాలా, తర్వాత పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలా. కొంతమంది చెప్తుంటారు మరి నందికేశ్వరుని దర్శనం చేసుకోవాలా, ఆ తర్వాత పరమశివుణ్ణి దర్శనం చేసుకోవాలా అంటే ఇదే అన్నమాట. కాబట్టి ఆ భైరవుణ్ణి సృష్టించాడు. అయ్యా ఆజ్ఞ చెప్పండి అని చేతులు జోడించుకొని నమస్కరించాడు పరమశివుని ముందు. ఎవరు? ఏ శిరస్సుతోనైతే బ్రహ్మదేవుడు ఆ అబద్ధం అసత్యం చెప్పాడో ఆ శిరస్సును ఖండించి తీసుకురా అన్నాడు. అంటే సత్యానికి అసత్యానికి
ఎంత శిక్ష చూడండి. తీసుకురా. ఆయన ప్రళయకాలంగా వెళ్ళి, పూర్వము మొట్టమొదట బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి. అర్థమైందా? అయితే ఈయన అబద్ధం చెప్పాడు కదా ఒక తలతో, ఆ తలను ఈ భైరవుడు ఖండించేశాడు. అందుకని ఆయనకి ఎన్ని తలలు అయినాయి? 4 తలలు అయిపోయినాయి. అప్పుడు పరమశివుడు చెప్పాడు, నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ఈ లోకంలో ఎక్కడా మందిరం ఉండదు, ఎవ్వరూ నిన్ను పూజ చెయ్యరు, నీకు సాకార రూపం ఉండదు అని పరమశివుడు శాసించాడు. ఏమి కాబట్టి ఇక్కడ భైరవుడు అంటే దానికి అర్థం కూడా చెప్పారు. భా అంటే భరించేవాడు, రా అంటే రవణం ఏడ్చేవాడు, వా అంటే వమనం మరి లయించేవాడు. ఇట్లా భైరవుడు అని పేరు. అంటే వాడు కొద్దిగా భరించి ఈ ఒక విధమైనటువంటి రోదన ఏడుస్తూ ఉంటాడు. కాబట్టి కుక్కలు చూస్తుంటాం కదా మనం, వాటిని అట్లా ఆ శబ్దం వస్తుంది కదా, కాబట్టి అటువంటి దాన్ని భైరవుడు అంటారు. అందుకే కాలభైరవుడు అని కాశీకి వెళ్ళినప్పుడు కాలభైరవ మందిరం ఉంది. ఏమి అక్కడ స్వామిని దర్శించి, ఆయనే పొలిమేరకు కాపు. ఏమి పరమశివుడు యొక్క పొలిమేరకు ఆయన కాపు. కాబట్టి ఆయన్ని ముందు దర్శించుకొని వచ్చి అప్పుడు పరమేశ్వరుణ్ణి దర్శనం చేస్తూ ఉంటారు. అక్కడే నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నందీశ్వరుని కూడా దర్శనం చేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడ శివాలయాలు చూసినా మనము ఏంటి, నందీశ్వరుడు అయితే తప్పకుండా ఉంటాడు, కాలభైరవుడు ఎక్కడో ప్రధానంగా ఉంటారు. కాబట్టి మన ఇనమడుగు ఆశ్రమంలో కూడా భగవాన్ల వారు చెప్పినారు ఏమిటి, నాగుబాము మన క్షేత్రపాలకుడు. మన ఇనమడుగు సత్యానంద ఆశ్రమానికి ఎవరు? నాగుబాము క్షేత్రపాలకుడు. అందుకే ఆ లాస్ట్లో ఒక పుట్ట ఉంటుంది ఎప్పుడు కూడా, ఇప్పటికీ ఉంది, దాన్ని కొద్దిగా పాడు చేసినారు మన వాళ్ళు, కానీ ఉంటుంది, నాగుబాము ఉంటుంది, ఎవరికి ఏమి అపకారము చెయ్యదు. మేము పాపం ప్రహారీ కట్టేటప్పుడు అవి చాలా బయటకు వచ్చినాయి. వాడు పొక్లేని వాడికి చెప్పిన, అరే వాటిని ఏం అనకండ్రా అంటే వాడు అది ఒక చోట కనిపిస్తే అక్కడ పని చేయకుండా, ఒరే ఇక్కడ చేయిరా అదే పోతుంది, పోయిన తర్వాత అప్పుడు పని చేద్దామంటే వాడు నేను లేకుండా చూసి ఈ వైపు పని చేస్తుంటే అది ఇక్కడికి కూడా కనిపించిందంట. పాపం వాడు దాని మీద బకెట్ వేసేసాడు. అప్పుడు దానికి దహన సంస్కారం చేసి మరి భగవంతుని వేడుకున్నాం అంతే, అంతకంటే మనం చేయాల్సింది ఏముంది. కాబట్టి అట్లా మన ఇనమడుగు ఆశ్రమానికి ఏమిటి, క్షేత్రపాలకుడు నాగుబాము. ఎవరిని ఇంతకాలమైంది కదా, 95 ఏళ్ళు అయింది మన ఆశ్రమం పెట్టి, ఇప్పటికి ఎవ్వరిని కాటేయలే. అవి ఉన్నాయి మాత్రం ఆశ్రమంలో ఇప్పటికీ. తర్వాత మరొకటి, ఈ టెంకాయలు ఉన్నాయి కదా, టెంకాయలు కొబ్బరి చెట్లు, ఇప్పటికీ ఎవరి నెత్తి మీద పడలే. టెంకాయ కొబ్బరికాయ పైనుంచి ఎవరి నెత్తి మీద పడలే. ఎప్పుడన్నా రాసుకుపోతే ఇట్లా రాసుకుపోయినాయేమో కానీ నెత్తి మీద మాత్రం పడలే. అట్లా ఏదో ఉంటుంది మహాత్మ్యం అక్కడ. భగవాన్ వారు చెప్పేవారు అప్పుడు పాత దేవాలయం ఉన్నప్పుడు రాత్రిల్లో వచ్చి నాగుబాము ఆ శివలింగానికి చుట్టుకొని ఉండేదట. నేనైతే చూడలేదు కానీ భగవాన్ల వారు చెప్పినారు అప్పుడు. కాబట్టి అలా క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. కాశీకి
అందుకని ఆయన ఆ శిరస్సుని, బ్రహ్మ యొక్క శిరస్సుని తీసేశాడు. అంటే అబద్ధం చెప్పితే శిక్ష ఏంటి? మరి మనం రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తాం? నారాయణ నారాయణ. చాలా భయంకరమైన పరిస్థితి మరి కదా. అందుకని సత్యం. అప్పుడు ఇక పరమశివుడు విష్ణుమూర్తి సత్యం చెప్పాడు కదా, ఒప్పుకున్నాడు. నాకేం తెలియదయ్యా అని చెప్పి వచ్చేస్తే, నువ్వు ఈ సత్యం చెప్పావు కాబట్టి నీకు ఈ భూమి మీద దేవాలయాలు ఉంటాయి, నువ్వు పూజలు అందుకుంటావు ప్రజల చేత అని చెప్పేసేసి ఆయనకు అటువంటి వరాన్ని ఇచ్చాడు. అందుకే విష్ణువాలయాలు మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి, బ్రహ్మాలయాలు మాత్రం ఎక్కడ కనిపించవు. అది అందువల్ల భగవంతుడు అంటే పరమశివుడు ఆ విధంగా చేశాడు. చేసిన తర్వాత ఆ పరమేశ్వరుణ్ణి విష్ణుమూర్తి తన కన్నీటి చేత అభిషేకం చేశాడు. అభిషేకించి కృతాంజలి అయి నిలబడ్డాడు. తండ్రిని ప్రార్థించాడు, పరమేశ్వర నాకు ఇటువంటి గొప్ప వరాన్ని ఇచ్చావు, అంతకంటే నాకు కావాల్సింది ఏముంది అని చెప్పేసేసి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మరి ఆయన్ని ప్రార్థించాడు. ఇక బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఏదో ప్రార్థన చేసి, అయ్యా నా తల తీసేశారు, ఇంకా తక్కిన ఉన్నాయి కదా 4, మరి ఎట్లాగైనా నువ్వే రక్షించాలా అని చెప్పేసేసి, దండన అనేది తప్పు చేస్తే శిక్ష తప్పకుండా పడుతుంది, నేను అలా తప్పు చేశాను, నాకు శిక్ష పడింది. అంటే నేను తప్పు చేసినందుకు శిక్ష పడితే నాకు ఆ పాప పరిహారం అవుతుంది. ఏమవుతుంది? శిక్ష అనుభవిస్తే పాప పరిహారం అవుతుంది. మనం చేసినటువంటి పాపానికి శిక్ష పడితే, ఇక తప్పించుకుంటే అది ఇంకా పెరిగిపోతుంది. ఏంటి పాపం పెరిగిపోతుంది. అందుకే మనం ఎన్నో తెలియక తెలిసి ఏవేవో చేస్తుంటాం. ఆ చేసినటువంటి వాటికి మరి ఎలా అనుభవిస్తాము అంటే వ్యాధి రూపేణ. ఎట్లా అనుభవిస్తాం? మనం చేసినటువంటి పాపాలకి వ్యాధి, ఏదో ఒక రోగం వాళ్ళు వచ్చి అవి వాళ్ళు అనుభవిస్తారు. ఆ రోగాల వల్ల, రోగాలు కూడా వాళ్ళు చేసినటువంటి పాపాలను బట్టి ఎన్నో రకాలైనటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఏమిటంటే, ఇప్పుడు రమణ మహర్షికి క్యాన్సర్ వచ్చింది, రాచపుండు వచ్చింది ఇక్కడ ఒకటి. మన భగవాన్ వారికి కూడా వచ్చింది. మీరు చూసారో లేదో, నేను చూసిన, ఇట్లా ఇక్కడ వీపు మీద వచ్చింది. తర్వాత రామకృష్ణ పరమహంసకు వచ్చింది, గొంతు క్యాన్సర్ వచ్చింది, ఆయనకు మింగలేకపోయినాడు. మా తాతగారికి కూడా వచ్చింది, ఆయనకి ఇక్కడ పాపం గొంతు ఈ నాలుక ఇంత లావైపోయి మింగలేక వచ్చింది. మరి అటువంటి మహానుభావులకు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏం పాపం చేశారు? ఇప్పుడు పాపం చేస్తే కదా రోగ రూపంలో వచ్చి బాధిస్తుంది అని చెప్పారు. సామాన్యులకు రోగాలు వస్తున్నాయి, సరే వాళ్ళు ఏదో చేసి ఉంటారు. అటువంటి మహానుభావులకు వచ్చినాయి ఎట్లా అంటే, దానికి ఏం చెప్పినారంటే, ఎంతోమంది వచ్చి స్వాముల వాళ్ళు అది ఇది అని వాళ్ళను గౌరవించి వాళ్ళకు నమస్కారాలు చేస్తారు కదా.
మరి వాళ్ళకు ఉండేటటువంటి దోషాలన్నీ పోయి వాళ్ళ దోషాలు వీళ్ళకు వస్తాయంట. ఎవరికి? ఈ మహాత్ములైనటువంటి వాళ్ళకి. మలయాళ స్వామికి కూడా లాస్ట్లో క్యాన్సర్ వచ్చింది. అట్లా మరి వాళ్ళకి ఎందుకు వచ్చాయి అంటే ఇలా భక్తుల యొక్క పాపాలన్నీ వాళ్ళు అనుభవించడానికి మరి వీళ్ళకు రోగాలు వస్తాయి. ఏమి మరి అవి అట్లాగే ఉంచామనుకో మరి వీళ్ళకు పాపం పుణ్యం లేనటువంటి స్థితి మోక్షం రాదు కదా. అందుకని ఇక్కడే ఈ లోకంలోనే అనుభవించి వాళ్ళు వెళ్ళిపోతారు. అర్థమైందా? అందుకే రమణ మహర్షి వాళ్ళ అమ్మకు అలగమ్మ గారికి ఇంకా 7 జన్మలు ఉండేనట. ఇంకా 7 సార్లు పుట్టాల్సింది ఉండింది. అయితే ఆయన తెలుసుకొని ఆమె నెత్తి మీద చెయ్యి పెట్టి 7 జన్మల యొక్క కర్మ ఫలితాన్ని అనుభవింపజేసాడట ఆయన. చెప్తారు దీంట్లో రమణాశ్రమ లేఖల్లో రాస్తుంది అది. కాబట్టి అంటే నేను పుట్టిన తర్వాత మా అమ్మకి ఇంకా జన్మలు ఉంటాయా అని చెప్పి రమణ మహర్షి అట్లా ఆమె యొక్క 7 జన్మల్ని అనుభవింపజేసి ఆమెకు మోక్షం ఇచ్చాడు అని చెప్తారు. అట్లా మరి మహాత్ములందరికీ కూడా ఆ విధంగానే ఏవో కొన్ని దోషాలు, శిష్యుల దోషాలు వాళ్ళు అనుభవించి వాళ్లకు అవి మంచిని ప్రసాదిస్తారు శిష్యులకు. కాబట్టి అందరికీ చాలా పెద్ద పెద్ద మహాత్ములందరికీ కూడా మనం ఇప్పుడు అనుకునేటటువంటి మహాత్ములందరికీ వచ్చినాయి. రామకృష్ణ పరమహంసకు వచ్చింది, మరి మన మహర్షుల వారికి కూడా వచ్చినాయి. రాచపుండు వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, ఇంకా మలయాళ స్వామికి వచ్చింది. ఇట్లా చూస్తూ ఉంటే మరి మహాత్ములందరూ కూడా వాళ్ళకు కూడా రోగాలు ఈ శరీరం అన్నప్పుడు వస్తాయి, అనుభవించాలి. అందువల్ల దండార్హుణ్ణి నేను. అయితే నన్ను క్షమించి ఏమిటి నన్ను మరి ఇవి పోవాలంటే, ఇటువంటి దోషాలు పోవాలంటే ఏం చెయ్యాల అంటే అగ్నిష్టోమం అనేటటువంటి యజ్ఞం చేయాలా. తర్వాత కొన్ని యజ్ఞాలు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటివి, అవి చేయాలా. ఇవన్నీ చేస్తే అవన్నీ దోషాలు పోతాయ్యా. అయితే యజ్ఞం చేసి దక్షిణ ఇవ్వకపోతే ఏమిటి ఆ యజ్ఞం యొక్క ఫలితము రాదు. దక్షిణ ఇవ్వాల. భోజనం పెట్టిన తర్వాత కూడా దక్షిణ ఇవ్వాల. అంటే గృహస్థులకు కాదు, సన్యాసులకు, బ్రాహ్మలకు, అటువంటి వాళ్లకు భోజనం పెట్టిన తర్వాత దక్షిణ ఇవ్వాలి. ఎందుకయ్యా అంటే భోజనంలో ఏమన్నా న్యూనాతిరిక్తం ఉంటే ఈ దక్షిణతో పరిపూర్ణమవుతుందన్నమాట. అది కాబట్టి ఇట్లా అయితే ఇవన్నీ యజ్ఞములు చేసి కూడా భగవంతుణ్ణి ఆరాధించకపోతే ఆ యజ్ఞము నిష్ఫలమవుతుంది. ఏమి అందువల్ల కూట సాక్ష్యం చెప్పినటువంటి మొగలి పువ్వుకి ఏమిటయ్యా శిక్ష అంటే నువ్వు నా పూజకు పనికిరావు. అందుకే భగవంతుడికి మొగలి పువ్వు పెట్టారు. కాబట్టి మోసం చేశావు, ఇకపై నీవు పూజాదులకు యందు నీకు స్థానం లేదు. అప్పుడు శివశాపానికి అది గురైపోయింది. అయితే అది నమస్కారం చేసి అయ్యా నన్ను ఎట్లయినా కాపాడు అంటే అప్పుడు ఆ పాపాన్ని క్షమించి అప్పుడు అన్నాడు, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపాలన్నీ కూడా నా నామస్మరణ చేస్తే పోతాయి.
ఎవరన్నారు? పరమశివుడు చెప్తున్నాడు. మనకు తెలిసి కొన్ని చేస్తాం, తెలియక కొన్ని చేస్తాం, ఇంకేవో ఉంటాయి. అవన్నీ ఎట్లా పోతాయి? భగవంతుని యొక్క నామస్మరణ చేస్తే పోతాయి. అప్పుడు నేను ఒక్కడే నిన్ను ధరించను, ఈ లోకంలో ఉండేటటువంటి మనుషులందరూ కూడా నిన్ను ధరిస్తారు. మళ్ళీ నువ్వు వికసించవు, ఇట్లా మొగ్గగానే ఉంటావు. చూడండి, కేతకి పుష్పం ఎలా ఉంటుంది చూసారు ఎప్పుడన్నా? అది వికసించదు. అన్ని పుష్పాలు ఇట్లా వికసించినట్టు ఈ పుష్పం వికసించదు అని చెప్పి భక్తులందరూ ఎంతోమంది ధరిస్తారు, కానీ భగవంతుడికి మాత్రం అది పెట్టరు. కాబట్టి ఈ విధంగా సర్వదేవమయుడైనటువంటి పరమేశ్వరుడు వాళ్ళకు, అందుకే ఎంత పెద్దవాళ్ళకైనా చేసినటువంటి తప్పుకి శిక్ష పడుతుంది. అటువంటి వాళ్ళకే శిక్ష పడ్డప్పుడు మనకు పడదా? ఇక దాంట్లో సందేహం ఉన్నదా? కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఏదో తెలుసో తెలియకో జరిగితే అవి ఎలా పోతాయి అంటే భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా పోతాయి. అందుకే నామస్మరణ చేయమని. అందుకే ఈ భాగవతంలో కూడా నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే. కాబట్టి భగవంతుని యొక్క నామాన్ని అట్లా 24 గంటలు చేస్తూ ఉండాలి. తర్వాత సర్వపాప ప్రాశనం ప్రణామో దుఃఖశమనం తం నమామి హరిం పరం. భగవంతుని యొక్క నామస్మరణ చేస్తేనట ఏంటి, పాపాలన్నీ తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసినటువంటి పాపాలు, ప్రాయశ్చిత్తాలంటే పూర్వంలో యజ్ఞయాగాదులు చేసి ఏవో తపస్సులు చేసి సూర్యుడు ఉదయించినప్పుడు సూర్య ఎండలో ఉండి అట్లా పంచాగ్నుల మధ్యలో ఉండి తపస్సు చేసేవారు. పంచాగ్నులు అంటే అర్థమా తెలుసా? అంటే ఈ వైపు ఆ వైపు 4 వైపులా 4 అగ్నులు పెట్టుకుంటారు. పైనుంచి ఒక సూర్యుడు, అదొక అగ్ని. ఈ 5 అగ్నుల్లో వాడు తపస్సు చేస్తాడు భగవంతుని యొక్క నామ. అంటే ఎండాకాలం వచ్చిందనుకో శరీరం ఎంత చెప్పండి, అంత వాడు అట్లా చేయలేనటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఈ కలియుగంలో, పూర్వం త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో మరి అటువంటి ప్రాయశ్చిత్తాలు చేసుకునేవాళ్ళు. ఈ కలియుగంలో ఏమిటయ్యా ప్రాయశ్చిత్తము అంటే నామస్మరణే ప్రాయశ్చిత్తం. అంతకంటే చూడండి ఎంత సులువు ఉందో. మరి అది కూడా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వ్యాస భగవానుడు ఏమన్నాడు? ఊర్ధ్వబాహుర్, నేను 2 చేతులు పైకెత్తి చెప్తున్నాయా, నోరున్నందుకు నామస్మరణ చేయండి. మీకు ఏమైనా పడిపోయిందా? ఏమన్నాడు? ఎవరో వాసుదేవ ఆయన అవధూతేంద్ర సరస్వతి స్వామివారు అన్నారు, ఒరే నీ నోరు పడిపోయిందిరా, భగవంతుని నామం చేయ. కాబట్టి వాగస్త్య వశవర్తిని పతంతి నరకే ఘోరే అన్నాడు వ్యాస భగవానుడు. ఏమన్నాడు? ఈ నోరు నీ వశంలో ఉంది, దాన్ని ఉపయోగించుకోకుండా అనవసరంగా ఈ నరకంలో పడిపోతున్నారే, అందుకే నేను చేతులు పైకెత్తి చెప్తున్నా, అందరూ వినండి, నామస్మరణ చేయండి అని వ్యాస భగవానుడు మనకు చెప్పాడు. కాబట్టి ఈ విధంగా మరి ఆ శివలింగము ఉద్భవించింది. దాని ఆద్యంతములు ఎవ్వరూ తెలుసుకోలేకపోయినారు. ఇలా జరిగింది.
తర్వాత రేపు అరుణాచల మహాత్మ్యం చెప్పాడు భగవంతుడు దీంట్లో, అది రేపు తెలుసుకుందాం మనం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రా శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, तारकेश्वर भगवान की, जगदम्बा माई की, सद्गुरु सत्य भगवान की। हर नमः पार्वती पतये हर हर महादेव।